ఓ రివ్యూ రైటర్ దగ్గరికి వెళ్తే రివ్యూ రైటర్స్ చాలా మంది, సూడో రివ్యూ రైటర్స్ కొంతమంది, మీరు టైటానిక్ సినిమా గురించి మాట్లాడండి అంటే అల్టిమేట్ ఫిల్మ్స్ కదా ఇవి, మాయాబజార్ గురించి మాట్లాడండి, వాటిలో కూడా బొక్కలించుతారు. అంటే ఎందుకు చెప్పండి ఊరికే? చెప్పండి, పర్లేదు చెప్పండి. నాకు మీరు క్లాసిక్స్ అనుకునే ఎక్కనంత తెలివైన నేను. మనము చూసేటప్పుడు ఏంటి టైటానిక్ నచ్చలేదు, టైటానిక్ ఇంకా అంటే మనకు ఎలా ఉంటుంది, టైటానిక్ బాగుంది కానీ అందులో ఇది కరెక్టా, అది ఆ పర్టికులర్ షాట్ కరెక్టా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముసలావిడ టైటానిక్లో కథ చెప్తుంది, ఆవిడ కథ చెప్తున్నప్పుడు ఇప్పుడు ఆవిడ చూసిందే కథ చెప్తుంది, ఎక్కడో వాళ్ళు ఎవరో షాట్లు ఎలా వేస్తారు, మంచి క్రిటిసిజం సార్ అది. సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఈవిడ విన్నది కూడా చెప్తున్నట్టు మనం తర్వాత చెప్పొచ్చు. కానీ మీరు ఆలోచిస్తే మీరు పొద్దున్నుంచి ఏం చేశారు చెప్తే మీరు చూసి మీరు చెప్తారు, విజువల్స్ పడితే అవే పడాలి. ఎక్కడో పక్కన హర్షగాడు కార్ వేసుకొని వస్తున్నాడు ఇటువైపు, మీకు ఆ విజువల్ ఎలా వేస్తారు? ఇప్పుడు హర్ష వస్తున్నాడు అన్న దగ్గర అక్కడి నుంచి బయలుదేరేది దాంట్లో ట్రాఫిక్ దగ్గర ఆగేదో చేసింది ఎలా వస్తాయి? చాలా మంది నెరేటివ్స్లో మిస్టేక్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ సినిమాటిక్ లిబర్టీ. నా కమింగ్ టు ద పాయింట్, అటువంటి మిస్టేక్స్ చేస్తే అది ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే మనం చెప్పొచ్చు, అరే సినిమాటిక్ లిబర్టీ అంటారు, నాకు నచ్చదు. సినిమాటిక్ లిబర్టీ నచ్చడం తప్పు కాదు, అంటే ఇంకా ఆనెస్ట్గా తీయాలని కోరుకుంటున్నాడు, అది ఓకే. టైటానిక్ సినిమా మీకు అది నచ్చిందా, ఓకే, మీరంతా ఇంకా అంటుంటే ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుందంటే మనలాంటి వాళ్ళకి అర్థమైపోద్ది, చాలా ఎక్కువ చేస్తున్నాడు. మెజారిటీ ఆఫ్ ది పబ్లిక్ వీడియో మేధావ్ అనుకుంటారు. అప్పుడు వాళ్ళు దేంతో కొడతారంటే, వీడికి ఏదైతే పాప్కార్న్ కూల్ డ్రింక్ మీద కంప్లైంట్ ఉందో అది గౌరవం సార్, అది నేనే సినిమా ఉన్నాయి డౌటే లేదు, మార్గం అది ఏదో జరిగి మారిపోతే తప్ప ఏదో జరగాలి సార్, ఓకే.